కంకణం అని ఇక్కడ కొన్ని ఏళ్ళు ఉంటాయి. నేను కట్టబట్టి 26 years అవుతుంది. కంకణాలు తయారు చేసి ఓన్లీ వ్రతం రోజు కడుతున్నారు ఒకప్పుడు. అంటే ఒక 50 years బ్యాక్ ఇంకా ముందు కూడా ప్రతి మార్గశిర త్రయోదశికి స్వామి వ్రతం జరుగుతుంది. హనుమాన్ వ్రతం అని ఒక వ్రతం జరుగుతుంది. మొన్ననే అయిపోయింది, 13వ తారీఖు అయిపోయింది వ్రతం. ఓకే. అయితే ఎవరి ఇయర్ ప్రతి సంవత్సరం ఆ రోజు వ్రతంలో పెట్టి అందరు భక్తులకు ఇచ్చేవారు. ఓకే. అయితే ఏమైంది, భక్తులకు ఇచ్చేవారంటే అంటే లోకల్ పబ్లిక్కి, లోకల్ నాయకులకి, వాళ్ళకి అందరికి ఇచ్చేది. ముట్టని వాళ్ళు గొడవ చేసి కొట్లాటలు జరిగినాయి అన్నమాట. మాకు కంకణం ముట్టలేదు, మాకు కంకణం ముట్టలేదు. అందరికైతే ఒకటే రోజు ఎవరైనా వీలై రాకపోయింటారు అనుకో, ఒక 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి మన వ్రతం జరిగింది కదా స్వామి కంకణం నాకు ఏంటంటే లేవు అయిపోయినాయంటే ఎట్లయిపోతే అట్లా గొడవలు జరిగినాయి. ఇక దేవస్థానం వాళ్ళు ఏం చేసినారు, వ్రతం రోజుతో పాటు రెగ్యులర్ ఇక్కడే కంకణాలు తయారు చేసి భక్తులకు పూజ పెట్టి ఇలా కంపల్సరీ నిబంధన పెట్టినాను. అప్పటి నుండి ఇంకా కంకణాలు ఇక్కడే తయారవుతాయి, స్వామివారికి పూజకి అవుతాయి, వస్తాయి. ఏ భక్తులైనా ఇటు ప్రయాణం పోయే వాళ్ళు ప్రయాణం, అయ్యప్ప స్వాములు పాదయాత్ర వాళ్ళైనా సరే స్వామి కంకణం కట్టుకొని వెళ్తారు. జనరల్గా గుడి ఐడియా ఉన్న వాళ్ళు, బీచ్పల్లి హనుమాన్ గుడి అనే ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఒక బ్రాండ్ అనమాట. చూస్తే నువ్వు ఏడ ఉన్నా అంటే ఈ కంకణం కన్న భక్తుడు ఇంకో కంకణం కట్టుకున్న భక్తుడు కనపడాయనుకో, ఎప్పుడు నువ్వు బీచ్పల్లికి ఎప్పుడు వచ్చినావు, మీరు బీచ్పల్లి మీది గద్వాల మండల అని అంటారు కదా. నెగిటివ్ ఎనర్జీని కూడా ఇది తగ్గిస్తుంది. నువ్వు ఏ క్యూ లైన్, తిరుపతి క్యూ లైన్లో కూడా ఎవరైనా ఇటువంటి కంకణం కనపడితే మీకు కొత్త కోట్లు అంటారు అంటారు. థ్యాంక్ యూ అన్న, కంకణం విశిష్టత తెలియజేసినందుకు థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.